ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గమైన మాటలని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల పట్ల దుర్మార్గంగా మాట్లాడతారా అని మండిపడ్డారు. రాధాకృష్ణ మాటలు తప్పని చంద్రబాబు కానీ అటు లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పకుండా సమర్థిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. మహిళల పట్ల కూటమి ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. తాడేపల్లిగూడెం నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్యాయాలు, అరాచకాలు ప్రశ్నిస్తే ఆ బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే దాడి చేశారని ఆమెపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ ఆఫీస్లోకి ఎమ్మెల్యే చొరబడ్డం ఏంటి, దానికి చంద్రబాబు పంచాయతీ చేయడం ఏంటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో చెలగాటమాడితే ఆ పోస్టుల నుంచి తీయకుండా చంద్రబాబు వెంటేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధించిన కూన రవికుమార్పై చర్యలేవి అని ప్రశ్నించారు. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్పై చర్యలేవి అన్నారు. మహిళలపై దారుణమైన లైంగిక దాడి చేసిన మరో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై చర్యలు ఉండవా అని నిలదీశారు. మంత్రి సంధ్యారాణి పిఏ మీద కూడా చర్యలు తీసుకోలేదని, పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని తెలిపారు. తిరిగి బాధిత మహిళ మీద కేసులు పెడుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందన్నారు వైఎస్ జగన్. రాజధాని విషయంలో ఆచరణాత్మక పరిష్కారం చూపించామన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని శాసన రాజధానిగా చెప్పామని గుర్తు చేశారు. అది వద్దనుకుంటే ప్లాన్ బిగా మావిగన్ను సూచించామని అన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగ్లే మావిగన్ కట్టాలని సూచించామన్నారు. అమరావతి పేరుతో 2 లక్షల కోట్ల భారం వేసే బదులు అందులో 10% పెడితే మావిగన్లో అద్భుత సౌకర్యాలు వస్తాయన్నారు. కానీ చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. రైట్, ఈ సమావేశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, చాలా అంశాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమేమి మాట్లాడారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి తాడేపల్లి గూడెం సంబంధించినటువంటి నియోజకవర్గ కేడర్తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక కీలక అంశాల గురించి ప్రస్తావన చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి ప్రజా సమస్యలు, వాటి మీద ఎలా పోరాటం చేయాలి, ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలనేటువంటి అంశాలతో పాటు ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. ఇందులో మావిగన్ ప్రస్తావనతో పాటు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యల గురించి మాట్లాడినటువంటి అంశం మీద కూడా వైఎస్ జగన్ మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి అత్యంత దారుణమైన, దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు రాధాకృష్ణ చేశారంటూ ఫైర్ అయినటువంటి పరిస్థితి. తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల భార్యల గురించి ఎంత దారుణంగా మాట్లాడతారా? నిజానికి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు వీరందరూ కూడా ఖండించాల్సి ఉంది. కానీ ఖండించబోగా రాధాకృష్ణగా మద్దతు తెలుపుతున్నారంటే వీరికి కూడా రాష్ట్రంలోని మహిళల పట్ల ఏ స్థాయిలో విద్వేషం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అది కూడా ఎప్పుడెప్పుడో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పుడు వారిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితుంది. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారమే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కేసులో కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా రాధాకృష్ణను వైఎస్ జగన్ చాలా స్పష్టంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వారి భార్యల గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో, అత్యంత దారుణంగా కించపరిచినటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్య అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇక ప్రధానంగా మావిగన్ను సంబంధించి కూడా ఆయన ప్రస్తావన చేశారు. 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అమరావతిలో పోస్తున్నారు. పైగా అక్కడ కూడా అత్యంత దారుణంగా అవినీతి స్కాములు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈనాడు కిరణ్ సంబంధించినటువంటి వియంకుడు రఘుతో పాటు బిఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో బొత్స శ్రీనివాసరావు, వీరికి సంబంధించినటువంటి బినామీలు వీరంతా, వీరి ద్వారానే ఇప్పటికీ 6,000 కోట్ల పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు దాంట్లో నుంచి 10% కమిషన్ లొకేయటం లాంటి వ్యవహారాలు, దాదాపు 2 లక్షల కోట్లతోటి కేవలం అక్కడ రోడ్లు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలకే ఖర్చు చేయటం అంటే ఎప్పటికీ రాజధాని అనేది అయ్యే పని కాదనేది వైఎస్ జగన్ చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది తప్ప రాజధానిగా అమరావతి ఉండే పరిస్థితి ఇప్పట్లో ఖచ్చితంగా ఉండదు అనేది చాలా స్పష్టంగా ఆయన చేశారు. ఈ నేపథ్యంలోనే
మావిగాని ప్రస్తావనను తాను తీసుకొచ్చినట్టు చెప్తేనే ఇక్కడ డే 1 నుంచే రాజధాని ఇంప్లిమెంట్ అవుతుంది. దాంతోపాటు రానున్న 10-15 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం ద్వారా ఇప్పుడు ఈ తరంలోనే అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా చూడటానికి వీలవుతుంది. మన పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందంటూ వైఎస్ జగన్ చెప్పినటువంటి పరిస్థితి. గతంలో విశాఖపట్నాన్ని కేంద్రంగా రాజధాని ప్రకటన చేసిన సమయంలో దాన్ని చంద్రబాబు అంగీకరించలేదు. కోర్టుల ద్వారా కానీ ఇతరేతర నానాయాగి చేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు అది కాదనుకుంటే ప్లాన్ బి ద్వారా మావిగన్ను తీసుకోవచ్చు కదా, ఎందుకు దాన్ని కూడా కాదంటున్నారు. కేవలం 2 లక్షల కోట్ల రూపాయలతో అమరావతిలో చేసేటువంటి కార్యక్రమాల ద్వారా అక్కడ పెద్ద ఎత్తున స్కాములు చేసి పెద్ద ఎత్తున నిధులను కొల్లగొట్టేందుకు దోచుకునేందుకే అమరావతి కార్యక్రమాన్ని చేస్తున్నారని, పైగా చంద్రబాబు కూడా అమరావతిని ఇప్పుడప్పుడే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేదు. ఆ అమరావతి పేరుతోటి లక్షల కోట్లు దండుకునేటువంటి ప్లాన్ మాత్రమే జరుగుతుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు భవిష్యత్తును కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ వైఎస్ జగన్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంబంధించి కానీ మావిగన్ వ్యవహారానికి సంబంధించి అట్లాగే అమరావతిలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి వైఎస్ జగన్ తాడేపల్లిగూడెం క్యాడర్కు వివరించారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక సమస్యల గురించి కూడా ప్రస్తావన చేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున పార్టీ పరంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి చెప్పారు. వచ్చే సంవత్సరం ఆఖరి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి తన పాదయాత్ర తర్వాత నుంచి ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని కూడా వైఎస్ జగన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలకు సూచించారు. హరి రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేస్తానని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతా తన పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.